జనగాం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. లేగదూడపై పెద్ద పులి దాడి చేయడంతో లేగదూడ మృతి చెందింది. దీంతో రైతు కుటుంబం బోరున విలపిస్తున్నారు. పులి అడుగులను అటవీశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలను అటవీశాఖ అధికారులు అలర్ట్ చేశారు. రాత్రి వేళల్లో బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఇక జనగాం జిల్లాలో అయితే పెద్ద పులి సంచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, జనగామ జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే కలకలం లేపుతుంది. ఇప్పటికే గత 2 రోజుల క్రితం కూడా పెద్ద పులి కనపడటం, ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేశారు. తర్వాత పెద్ద పులి ఇటు నల్గొండ సరిహద్దులోకి వెళ్ళినట్టుగా అయితే అధికారులు చెప్పినప్పటికీ తిరిగి నిన్న రాత్రి రఘునాథపల్లి మండలంలోని మండలగూడెంలో ఒక రాజు అనే రైతుకు సంబంధించిన లేగదూడపై దాడి చేసి చంపేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లేగదూడ చనిపోవడంతో రాజు అనే రైతు కుటుంబం అయితే బోరున విలపిస్తుంది. ఈ పులి అడుగులను అయితే పరిశీలిస్తున్నారు. పులి ఎటువైపు వెళ్ళిన సమాచారం అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు సేకరిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజల్ని కూడా ప్రస్తుతానికి అలర్ట్ చేశారు. ఎక్కడైనా పులి సంచరించినట్టుగా కనపడినా, పులి అడుగులు కనపడినా అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఒంటరిగా ఎవరు వెళ్ళవద్దు. ఒకవేళ పులి కనిపించినట్లయితే, అడుగులు కనపరిచిన అధికారులకు సమాచారం ఇవ్వాలి. కొంత అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమీప గ్రామాల్లో ప్రజలు కూడా భయపడుతున్నారు. గత 3-4 రోజులుగా పులి ఈ యొక్క సరిహద్దు ప్రాంతాలు, జనగామ జిల్లా సరిహద్దులో సంచరించడం ఏ క్షణాన ఏమవుతుందో అని బిక్కు అనుకుంటున్న పరిస్థితి అయితే నెలకొల్లింది. సాలి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇటు నీడ పెట్టు సార్ వచ్చారండి దగ్గర కార్తీక ఒకటి